పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో మోడీ సర్కార్కు మరో తలనొప్పి. అదేంటి? అదే రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం. ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు ఎందుకు? అసలు రైతుల డిమాండ్స్ ఏంటి? రైతులు ఎందుకు మోడీ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? ఇటువంటి ఎన్నో అంశాలు ఇందులో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను తప్పకుండా కంప్లీట్గా చూడండి. ఇక విషయానికి వస్తే, బీజేపీ పార్టీ 2020లో 3 రైతు చట్టాలను తెస్తే వాటిని తీవ్రంగా వ్యతిరేకించి ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగిసింది. 2020 ఆగస్టు నుంచి డిసెంబర్ 11, 2021 వరకు ఉద్యమం కొనసాగింది. అప్పుడు ఎన్నికల ముందు డిసెంబర్లో మోడీ ఆ 3 చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా రైతులను క్షమాపణ కోరారు. అప్పటి నుంచి రైతులు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ఇప్పుడు మరల ఢిల్లీకి బాట పట్టినారు రైతులు. ఫిబ్రవరి 8 సెంట్రల్ గవర్నమెంట్లో రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దానితో రైతులు అసంతృప్తి చెందారు. ముందు చెప్పినట్లుగా 13 ఫిబ్రవరి ఢిల్లీ వైపు బయలుదేరారు. వారి సమస్యలు ఒక కొలిక్కి వచ్చేదాకా అక్కడి నుంచి రైతులు కదిలే ముచ్చటే ఉండదన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకనే మార్చి 12 వరకు నెల రోజుల పాటు ముందే ఢిల్లీలో 144 సెక్షన్ను విధించారు. రైతులు రాకుండా బార్డర్స్లో కట్టుదిట్టమైన భారీ బందోబస్తును, పోలీసులను నియమించారు. రైతులను అరెస్ట్ చేస్తూ మొదలగు ప్రయత్నాలు చేస్తూ అడ్డుకోవాలని అనుకున్నారు. కానీ రైతులను ఎవరూ ఆపలేకపోయారు. మంగళవారం చలో ఢిల్లీ పాదయాత్ర సందర్భంగా పంజాబ్, హర్యానా, శంభో సరిహద్దు వద్ద గుమిగూడిన రైతులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ఉపయోగించారు. రైతులను అడ్డుకోవడం కోసం 70% పోలీసులను రంగంలోకి దింపారు. అంతేకాకుండా పంజాబ్లో హై అలర్ట్ను ప్రకటించారు. రైతులు చలో ఢిల్లీ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీలో రాత్రికి రాత్రి కాంక్రీట్ బార్గెట్స్ను కట్టించారు. అయినప్పటికీ రైతులు ఆగలేదు. ఏదేమైనా మంచో చెడో చావో బ్రతుకో ప్రభుత్వంతో తేల్చుకోవాలి అని బయలుదేరారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు 200కు పైగా సంఘాలతో కలిసి సెంట్రల్ మినిస్టర్లతో చర్చలు జరిపారు. కానీ ఏం మాత్రం ఫలించలేదు. అందుకని చెప్పి రైతులు చలో ఢిల్లీ అంటూ పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రతిసారి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు పన్నాగాలు పన్నుతుంటారు. అయితే ఇన్నేళ్లుగా మాట్లాడనివ్వలేదు. సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా ఈసారి రైతులు ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా ఎన్నికల ముందు మొరుపెట్టుకుంటే కానీ వారి సమస్యలు ఒక కొరిక్కి రావని చెప్పి మౌనంగా ఉంటూనే రంగంలోకి దిగారు. ఎన్ని అడ్డుగోడలు పెట్టినా, టియర్స్ గ్యాస్ను డ్రోన్ ద్వారా వదిలినా, 60 మంది గాయపడినా భయపడకుండా ఎదురెళ్లి చలో ఢిల్లీ అంటూ చేరారు. ఈ రైతు ఆందోళనలో ప్రధానంగా వినిపిస్తున్న రైతుల డిమాండ్స్: మొదటిది, ప్రభుత్వం పంటకు కనీసం మద్దతు ధరను కల్పించాలి. రెండోది, రైతు రుణమాఫీ చేయడం. మూడోది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం. నాలుగవది, 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ. ఐదవది, లఖింపూర్ కిమ్ ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం. రైతుల ఉద్యమ సమయంలో రైతులపై పెట్టినటువంటి కేసులు కొట్టివేయడం మరియు రైతు నాయకులను విడుదల చేయడం. ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ రైతు ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. భారతదేశానికి వెన్నుముక రైతు అంటారు. మరి అటువంటి రైతులను బీజేపీ పార్టీ ఎందుకు విస్మరిస్తుంది? అందుకే ఎన్నికల ముందు వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంతో ఎలా, ఎప్పుడు, ఏం చేస్తే వారి సమస్యలు కొలిక్కి వస్తాయో వారికి బాగా తెలుసు. అందుకే రైతన్నలు ఢిల్లీలో ఉద్యమం ప్రారంభించారు. ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగిసిపడుతుంటే ప్రతిపక్షాలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి? ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో మరి బీజేపీ పార్టీ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతుంది? రైతులు వారి ఆందోళన ద్వారా వారి డిమాండ్లను నెరవేర్చుకోగలరా? మరలా బీజేపీ పార్టీ తన అధికారాన్ని చేజిక్కించుకోగలరా? వీటన్నిటికీ పరిష్కారం బీజేపీ చేతిలోనే ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.